వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విఠోబా క్రియేషన్స్. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో వెలసి భక్తులను రక్షిస్తున్నాడు. ఈ క్షేత్రంలో ఉండటానికి పూర్వమే శ్రీమన్నారాయణుడు శ్వేతవరాహ రూపంతో అవతరించాడు. హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో సంహరించిన తరువాత సాధు సంరక్షణ చేయడానికి భూలోకంలో ఉండటానికి అంగీకరించి వెంకటాచలం మీద తన నివాసం ఏర్పరచుకున్నాడు. అప్పటి నుండి తిరుమల ఆదివరాహ క్షేత్రంగా పిలువబడుతున్నది. అందువల్ల మొట్టమొదటి నైవేద్యం వరాహస్వామికి నివేదన చేస్తారు. సాధారణంగా ఈ క్షేత్రంలో మొదట వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకుంటారు. అంతేకాదు, తిరుమలలోని పుష్కరిణి మానవ నిర్మితం కాదు, స్వయం వ్యక్తం. స్వామి పుష్కరిణి అనే ప్రసిద్ధి ఈ ఒక్క పుష్కరిణికే దక్కింది. దీని అసలు పేరు వరాహ పుష్కరిణి. ఈ పుష్కరిణి గురించి వరాహ, మార్కండేయ, వామన, బ్రహ్మ భవిష్యోత్తర పురాణాలు అభివర్ణిస్తున్నాయి. వెంకటాచలంలో గల 3 కోట్ల తీర్థాలకు స్వామి పుష్కరిణి అవతార స్థానమని ప్రసిద్ధి. శ్రీనివాసుడు వెంకటాద్రిపై అవతరించక ముందే ఈ పుష్కరిణి ఆవిర్భవించిందని వరాహ పురాణం ప్రతిపాదిస్తున్నది. ఈ పవిత్రమైన పుష్కరిణిలో 9 తీర్థాలు ఉన్నాయి. అవి ఏమనగా కుబేర తీర్థం, గాలవ తీర్థం, మార్కండేయ తీర్థం, అగ్ని తీర్థం, యమతీర్థం, వశిష్ఠా తీర్థం, వరుణ తీర్థం, వాయు తీర్థం, సరస్వతీ తీర్థం ప్రధానమైనవి. ఒకే రోజున ఈ 9 తీర్థాలలో అంటే స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే వారికి మోక్షం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరికొంతమంది భక్తులకు చేరుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.